ఏక్యూఐ ఆధారంగా రూపొందించిన నివేదికల ప్రకారం వాయు కాలుష్యం ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో హైదరాబాద్ దేశంలోనే 7వ స్థానంలో నిలిచింది. ఇక 2024 గణాంకాల ప్రకారం హైదరాబాద్ గ్లోబల్ ర్యాంకింగ్స్ లో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ లో 531వ స్థానంలో ఉంది. ఏక్యూఐ లెవెల్స్ పెరగడం కారణంగా సిటీ వాసులు ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా ఉబ్బసం, ఇతర వ్యాధులు ఉన్న చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్న పెద్దవారికి ఇది పెద్ద ప్రాబ్లంగా మారింది. మనం పీల్చే గాలిలో నాణ్యత లోపిస్తే పిల్లల మెదడు పెరుగుదలపై కూడా ప్రభావం పడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వృద్ధులలో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ లాంటి సమస్యలు పెరుగుతాయి. అందుకే శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువసేపు తిరగకపోవటం మంచిది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు, ట్రాఫిక్ ప్రదేశాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైర్స్, కార్లలో ఫిల్టర్లు బయటకు వెళ్లినప్పుడు N95 మాస్కులు ధరించడం బెటర్. అటు ఎయిర్ క్వాలిటీ భారీగా తగ్గిపోతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవటం లేదన్న విమర్శలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అథారిటీ, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ లాంటివి ఏర్పాటు చేయకపోవటాన్ని వాతావరణ నిపుణులు తప్పుపడుతున్నారు. వాయు, ఇతర కాలుష్యాలను నియంత్రించాలంటూ సుప్రీంకోర్టు అనేక తీర్పులిచ్చినా ఇప్పటి వరకు ఆ మేరకు ఆశించిన స్థాయిలో ప్రభుత్వాలు అడుగులు వెయ్యలేదు. ప్రస్తుతం ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో వాయు కాలుష్య వ్యాప్తిని జాతీయ విపత్తుగా పరిగణించాలన్న డిమాండ్ కూడా ఉంది. అటు కాలుష్య నియంత్రణలో సెంట్రల్, స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు పూర్తిగా విఫలమయ్యాయన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఇటు హైదరాబాద్ లో ప్రస్తుత పరిస్థితులు ఇలానే కొనసాగితే, ప్రభుత్వాలు పట్టించుకోకపోతే మరో 15 నుంచి 20 సంవత్సరాల్లో ఢిల్లీ ఏక్యూఐ స్థాయికి హైదరాబాద్ చేరే ప్రమాదం ఉంది.